హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మరో కొత్త సంవత్సరం రాబోతోంది 2026. ప్రతి సంవత్సరంలాగే ఈసారి కూడా ఈ ఏడాది నేను ఖచ్చితంగా మారాలి, కొత్త గోల్స్ సాధించాలి అని అనుకుంటున్నారా? కానీ ఆచరణలో అది కష్టంగా ఉందా? మీకొక విషయం తెలుసా? అత్యంత విజయవంతమైన వ్యక్తులు, హైలీ సక్సెస్ఫుల్ పీపుల్ ప్రతి 6 నెలలకోసారైనా ఒక కొత్త అలవాటును తమ జీవితంలోకి ఆహ్వానిస్తారట. తమ దినచర్యను మార్చుకుని తమను తాము కొత్తగా ఆవిష్కరించుకుంటారు. ఈరోజు వీడియోలో 2026లో మీ జీవితాన్ని పూర్తిగా మార్చేగల సక్సెస్ఫుల్ పీపుల్ పాటించే 10 అద్భుతమైన డైలీ రొటీన్ చేంజెస్ గురించి తెలుసుకుందాం. ఇది కేవలం మోటివేషన్ కాదు, ప్రాక్టికల్ గైడ్. లెట్స్ డైవ్ ఇన్. అలవాట్లు మార్చుకునే ముందు అసలు మనం ఎక్కడున్నామో తెలియాలి కదా. అందుకే మొదటిది, ఆడిట్ యువర్ టైం. మీ సమయాన్ని లెక్కవేయండి. కొత్త అలవాట్లు నేర్చుకునే ముందు అసలు మీ సమయం ఎక్కడ వృధా అవుతుందో తెలుసుకోవాలి. ఒక వారం పాటు ప్రతి గంట మీరేం చేస్తున్నారో రాయండి. సోషల్ మీడియాలో ఎంతసేపు ఉంటున్నారు, అనవసరమైన ఆలోచనలతో ఎంత టైం వేస్ట్ అవుతోంది, ఇవి తెలిస్తేనే వాటిని తగ్గించుకోగలం. హ్యాబిట్ స్టాకింగ్, అలవాట్ల జోడింపు. ఇది నా ఫేవరెట్. ఒక కొత్త అలవాటును ఇప్పటికే ఉన్న పాత అలవాటుకు జోడించడం. ఉదాహరణకు, నేను ఉదయం కాఫీ తాగిన వెంటనే ఒక 5 నిమిషాలు ఈరోజు చేయాల్సిన పనుల లిస్ట్, టు డూ లిస్ట్ రాసుకుంటాను. ఇలా చేయడం వల్ల బ్రెయిన్ కొత్త పనిని త్వరగా అలవాటు చేసుకుంటుంది. ఈ కాలంలో మన అతిపెద్ద శత్రువు స్క్రీన్ అడిక్షన్. ప్రతి క్షణం మొబైల్ చూడటం ఒక వ్యసనంగా మారింది. దీనిని కంట్రోల్ చేయడానికి 2 పద్ధతులు పాటించండి. డిజిటల్ రొటీన్ చేంజ్. డిజిటల్ సన్ రైజ్. ఉదయం నిద్రలేచిన మొదటి 30 నిమిషాలు దయచేసి ఫోన్ చూడకండి. ఆ సమయాన్ని సూర్యరశ్మిలో గడపండి లేదా ప్రశాంతంగా ఉండండి. డిజిటల్ సన్సెట్. రాత్రి పడుకునే 1 గంట ముందే మొబైల్ పక్కన పెట్టేయండి. అస్సలు వాడొద్దు. దీనివల్ల గాఢమైన నిద్ర పడుతుంది. బీ యాక్షన్ ఓరియంటెడ్. పనిపై దృష్టి పెట్టండి. నేను బరువు తగ్గాలి అనేది ఒక లక్ష్యం, గోల్. కానీ అది మాత్రమే సరిపోదు. నేను ప్రతిరోజూ ఉదయం 20 నిమిషాలు నడుస్తాను అనేది ఒక అలవాటు, హ్యాబిట్. గోల్స్ మిమ్మల్ని ఒత్తిడికి గురిచేయచ్చు, కానీ రోజువారీ అలవాట్లు మీకు క్రమశిక్షణని ఇస్తాయి. డిస్ట్రాక్షన్స్ ఉన్న ఈ ప్రపంచంలో ఫోకస్ చేయడం చాలా కష్టం. అందుకే ఈ టెక్నిక్స్ వాడాలి. రోజులో ఏదైనా ఒక 90 నిమిషాలను డీప్ వర్క్ టైమ్గా ప్రకటించండి. ఆ సమయంలో ఇంటర్నెట్, నోటిఫికేషన్స్ అన్నీ ఆఫ్ చేసి మీ అత్యంత ముఖ్యమైన పనిని పూర్తి చేయండి. బ్యాచింగ్. ఈమెయిల్స్ లేదా మెసేజ్లను రోజుకి 2 సార్లు మాత్రమే చెక్ చేయండి. ఉదాహరణకు, ఉదయం 11 గంటలకు, సాయంత్రం 4 గంటలకు. ఫుడ్ డిసిప్లిన్. ఆహార క్రమశిక్షణ. మనం ఏం తింటున్నామనే దానికంటే ఎలా తింటున్నామనేది ముఖ్యం. తినేటప్పుడు మొబైల్ చూడ్డం మానేయండి. దీనివల్ల అతిగా తినడం తగ్గుతుంది, జీర్ణక్రియ మెరుగుపడుతుంది. అలాగే నీరు త్రాగిన ప్రతిసారి 1 నిమిషం ప్రశాంతంగా కూర్చోండి. ఇది ఒత్తిడిని తగ్గిస్తుంది. మనం ఎప్పుడూ అప్డేటెడ్గా ఉండాలి కదా. గుడ్ యూజ్ ఆఫ్ ఏఐ అండ్ మైక్రో లెర్నింగ్. రోజూ కొత్త టెక్నాలజీ వస్తోంది, ముఖ్యంగా ఏఐ. రోజుకి 15 నిమిషాలు ఏఐ టూల్స్ నేర్చుకోవడానికి కేటాయించండి. అలాగే పెద్ద కోర్సులు చేయలేకపోయినా మైక్రో లెర్నింగ్ చేయండి. ప్రయాణంలో ఉన్నప్పుడు పాటలకు బదులు పాడ్కాస్ట్లు వినండి. స్ట్రెంగ్థెన్ ఆఫ్లైన్ బాండ్స్. బంధాలను బలోపేతం చేయండి. ఆన్లైన్ స్నేహాలు పెరుగుతున్నాయి, కానీ ఆఫ్లైన్లో మన వాళ్ళకి దూరం అవుతున్నాం. వారానికొకసారైనా పాత స్నేహితుడికి లేదా బంధువులకు ఫోన్ చేసి మాట్లాడండి. నెలకోసారైనా ఫ్యామిలీ ఫంక్షన్స్లో పాల్గొనండి. చివరిగా, రోజుని ఎలా ముగించాలి? షట్డౌన్ రొటీన్. ఆఫీస్ ఒత్తిడిని ఇంటికి తీసుకురావద్దు. పడుకునే ముందు ఆ రోజు చేసిన పనులను ఒకసారి గుర్తు చేసుకోండి. మరుసటి రోజు వేసుకోవాల్సిన బట్టలు, ముఖ్యమైన ఫైల్సు రాత్రే సిద్ధం చేసుకోండి. దీనివల్ల ఉదయం టెన్షన్ ఉండదు. వీటితో పాటు ఈ చిన్న 5 లైఫ్ స్టైల్ మార్పులు కూడా ట్రై చేయండి. జోన్ 2 వాకింగ్. పక్క వ్యక్తితో మాట్లాడగలిగేంత వేగంగా, కానీ పాట పాడితే ఆయాసం వచ్చేంత వేగంగా నడవండి. ఇది గుండెకు చాలా మంచిది. 20-20-20 రూల్. స్క్రీన్ చూస్తూ కళ్ళు అలసిపోకుండా ఉండాలంటే ప్రతి 20 నిమిషాలకోసారి 20 అడుగుల దూరంలో ఉన్న వస్తువును 20 సెకండ్ల పాటు చూడండి. 2 మినిట్ రూల్. ఏదైనా పని చేయడానికి 2 నిమిషాల కంటే తక్కువ సమయం పడితే, ఉదాహరణకు ప్లేట్ కడగడం, వెంటనే చేసేయండి. బద్ధకం దరిచేరదు. చూసారుగా, ఇవన్నీ ఒకేసారి చెయ్యాలని ప్రయత్నించకండి. వారానికి ఒక కొత్త అలవాటును మాత్రమే ప్రారంభించండి. ఒక రోజు మిస్ అయినా పర్వాలేదు, మరుసటి రోజు మళ్లీ ప్రయత్నించండి. పరిపూర్ణత కంటే స్థిరత్వం, కన్సిస్టెన్సీ ముఖ్యం. డిస్క్రిప్షన్లో ఒక మోడల్ షెడ్యూల్ ఇచ్చాను, అది చెక్ చేయండి. 2026 మీ విజయ సంవత్సరంగా మారాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.
మరిన్ని మంచి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్ ది బెస్ట్ ఫర్ 2026.